आधार कार्ड में है तो वो नकाब निकाल कर दिखाना तो रूल है इलेक्शन का, इसीलिए तो औरतों को ठहरा है वहाँ पर। जो लेडीज है वो तो कोई ऑब्जेक्शन नहीं बोले, जो ऑब्जेक्ट कर रहे हैं उनको क्या आंसर देंगे आप? जो ऑब्जेक्ट कर रहे हैं वो लोग देश के गलत में जा रहे हैं, वो लोग कॉन्स्टिट्यूशन के गलत में जा रहे हैं लोग, लीगली दे आर गोइंग अगेंस्ट, और ये चట్టबद्ध विरोध है, इनको ये नहीं करना चाहिए, इसके लिए हमको लीगल एक्शन लेना पड़ेगा। మేడం నకాబ్ తీసినందుకు ఎందుకు అని క్వశ్చన్ చేసే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఒకటే చెప్తున్నాను, నకాబ్ ఎందుకు తీయాలి అని అంటే, మీరు ఈ ఓటర్ ఐడి తయారు చేసేప్పుడు అదే నకాబ్ తీసి ఓటర్ ఐడి వేసుకున్నారు, ఇదే నకాబ్ తీస్తేనే మీకు పాస్పోర్ట్ తయారవుతుంది, ఇదే నకాబ్ తీస్తేనే రేషన్ కార్డు తయారవుతుంది. ఎవరు ఓటు వేస్తున్నారో తెలిసే హక్కు ఈ దేశానికి ఉంది. మీ బదులు మీ ఓటు ఇంకా వేరొకళ్ళు వెయ్యకూడదు, ఇది చట్టబద్ధంగా అన్యాయము. ఇలా ఎవరైనా ముఖానికి నకాబు తీయకుండా వేస్తుంటే ప్రతి ఓటరు దీన్ని ఆపచ్చు. అలా ఎంతమందిని చెక్ చేస్తారు మేడం? అలా ఎంతమంది ఉంటే అందరినీ చెక్ చేయాలి. లక్షలాది మంది ఓటర్లు ఉన్నారు కదా మేడం, అంటే అన్ని పోలింగ్ స్టేషన్స్ కి వెళ్ళి చెక్ చేస్తారా? ఎవరు? నేనా? ఈ రోజంతా తిరుగుతాను నేను, ఎన్నైతే అన్ని. గందరగోళంగా ఉంది, మరి విషయం ఎన్నికల కమిషన్ చెప్పాలి. మా వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు, ఆల్రెడీ దే ఆర్ లాడ్జింగ్ అ కంప్లైంట్ టు ఎలక్షన్ కమిషన్. అండ్ నేను వికాస్ రాజ్ గారికి డైరెక్ట్ గా ఇవన్నీ ఫోటోస్ పెట్టి నేను మెసేజెస్ కూడా పెట్టాను. మలక్పేట ఏరియాని టార్గెట్ చేస్తున్నారు, దారిలో ఉంది, వెళ్తున్నాను ఇప్పుడు, గోషామేల్ వెళ్తున్నాను. ఓన్లీ మీ హిందూ ఓట్లేనా మీ టార్గెట్? ఓన్లీ హిందూ ఓట్సేనా, ముస్లిం అని నేనేం చెప్పలేదే నీకు. నేను మైనారిటీలు తిరుగుతున్నానంటే ఎవరి ఓట్స్? ఆజంపుర ఎవరి ప్లేస్? మైనారిటీ ప్లేస్. ఐఎమ్ గోయింగ్ ఎవ్రీవే. వాళ్ళని ముందు వెళ్ళనిండయా. మార్నింగ్ నుంచి ఓటర్స్ రావట్లేదు, పెద్ద సంఖ్యలో రావట్లేదు. ఇళ్లలో వంటలు చేసుకుని ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు అన్ని చోట్ల వస్తున్నారు. అంటే ఏ విధంగా ఉంది సార్, ఏ విధంగా ఉంది మీ సార్? నేను ఓల్డ్ సిటీ అండి, నా పేరు నాగరాజ్. ఎయిట్ ఫోటో మేడం. ఓటింగ్ ఎంత నమోదు అవుతుంది సార్ మీకు? ఓటింగ్ ఎంత నమోదు అవుతుంది? వీళ్ళు ఏం చేసినా అన్యాయం వీళ్ళది జరగనివ్వము, మేము అన్యాయం జరగనివ్వము.